బుద్ధి గలవాడు దేవుని జ్ఞానము గలవాడు అని అర్థం. బుద్ధి జ్ఞానములు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. ఎవరు అనేకులను దేవుని వైపు తిరుపుదురో ఆకాశమందు నక్షత్రముల వలె వాళ్ళు ప్రకాశించెదరు అని. నీ సంపాదన అంతా ఇచ్చి ఈ బుద్ధిని కొనుక్కొనమని దేవుని కోడులోని మాటలు, మన తండ్రి మాటలను, బుద్ధిగల మాటలు, ఆ బుద్ధిగల మాటలు నేర్చుకున్న వాళ్ళు బుద్ధిగల వాళ్ళు అని అర్థం. బుద్ధిమంతుడు అని లోకంలో బుద్ధి కలిగి బ్రతికిన వారిని చూసి అనటం మనకు అలవాటు. కానీ బైబిల్ దాన్ని ఒప్పుకోదు. బుద్ధి గలవాడు అంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. బుద్ధిమంతులైతే దేవుని వాక్యమును ఎరిగిన వారైతే, బుద్ధిమంతులైతే దేవుని వాక్యాన్ని కలిగిన వారే బుద్ధి గలవారు అని అర్థం. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంట, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, బుద్ధిమంతులు ఏం చేస్తారు అంటే, నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నిరంతరము ప్రకాశించెదరు. బుద్ధి గలవాడు. ఇప్పుడు ప్రకటన 13లోకి రండి నాయన. బుద్ధి గలవాడు 18వ వచనం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అన్నాడు. అంటే బైబిల్ బాగా ఎరిగిన వాడే ఆ మృగం అంటే ఏంటి, దాని సంఖ్య అంటే ఏంటో అర్థం చేసుకోగలడు అన్నాడు. ఏనా బైబిల్ ఎరిగిన వారే ఆ మృగం అంటే ఏంటో, ఆ మృగపు సంఖ్య ఏంటో అర్థం చేసుకోగలరు అంటున్నాడు. చూడండి, అసలు ఏంటి మృగం? ఈ మృగం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, ఇవన్నీ మనం ఆలోచిద్దాం. ఈ మృగం ఎవరో కాదు, దయ్యపు సైన్యములో, ఘటసర్పపు సర్వాధికారములో సర్వాధికారాలను కలిగి మానవ సమాజాన్ని తప్పుదారిని పట్టించి, మానవుని ఆశలు దానిపైనే పెట్టించి, మనుషులను గొప్పవాళ్ళనుగా చేసే పనిలో కనబడుతూ మానవుల బ్రతుకులను ఆర్పివేసినదే ఈ మృగం. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఘటసర్పములోని సైన్యములో, ఆది ఘటసర్పపు సైన్యములో మహాబలాధికారములు ఘటసర్పము నుండి పొంది మానవ సమాజమైన దేవుని పిల్లలను దేవుని నుండి మళ్ళించే కార్యక్రమంలో తనను తాను వాళ్ళకు పరిచయం చేసుకొని తనంటే వాళ్ళే ప్రేమించున్నట్టుగా, నమస్కరించున్నట్లుగా, పూజించున్నట్లుగా మానవ హృదయాలలో దేవునికి బదులు గొప్ప స్థానాన్ని సంపాదించినదే ఈ మృగం. మృగం అయితే మీరు రాణిస్తారా? కానీ అది మృగంగా లేదు. మీ బ్రతుకులను పాడు చేసేది కనుక దేవుడు దానికి పెట్టిన పేరు క్రూర మృగం. మీ జీవితాలను నాశనం చేసేది కనుక, మీ రక్తాన్ని త్రాగేది కనుక దానికి క్రూర మృగం అన్నాడు రూపకాలంకారంలో. దాని క్యారెక్టరు
మీకు ప్రమాదకరమైనది అని. ఇక మానవ సమాజాన్ని మోసగించటానికి ఎలా రంగ ప్రవేశం చేసిందో ఈ మృగం, ఈ 13వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13. ఈ మృగమట 12వ వచనంలో రెండో మాట, 12వ వచనంలో రెండో మాట, ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. ఒక మృగం మరో మృగానికి నమస్కరించమని మనుషులను బలవంతం చేస్తుందట. నమస్కరించవలసినంత గొప్పదా మృగం? ఆలోచిద్దాం. భూనివాసులు సింహం కనబడితే నమస్కరిస్తారా? ఎలుగుబంటి కనబడితే నమస్కరిస్తారా? పులి కనబడితే నమస్కరిస్తారా? పట్టి బంధిస్తారు, అవసరమైతే చంపి పడేస్తారు. అయితే భూనివాసులు దానికి నమస్కరించేటట్లు చేయుచున్న ఆ క్రూరమము, దాని ప్రతిమ, దాని ప్రతిభ ఏంటి అసలు మనం అనుకుంటే 14వ వచనంలో మరో మాట చెప్పాడు దేవుడు. కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని భూనివాసులతో చెప్పుచు. భూనివాసులారా, ఈ క్రూర మృగమునకు ప్రతిమను చెయ్యండి. భూనివాసులారా, ఈ క్రూర మృగమునకు ప్రతిమను, బొమ్మను చెయ్యాలి. మీరు దాని స్వరూపాన్ని మీరు చెయ్యాలి. ఎవరు? మీరే చెయ్యాలి. ఎందుకు? మీరు నమస్కరించారు కనుక. నమస్కరించే మీరు ప్రతి క్షణం మీ కళ్ళ ముందు కనబడే ఇది ప్రతిమగా రూపంలో మీకు కనబడాలి. మీరు నమస్కరించాలి. భూనివాసులు చేసిన రూపం ఏంటి? భూనివాసులు చేసిన ప్రతిమ ఏంటి అని మనం ఆలోచిస్తే మరలా మనం రోమిలకు రాసిన పత్రిక వెళ్ళాలి. నేను ఎప్పుడూ చెప్తుంటాను యూనివర్సిటీలో పిల్లలకి, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్ ప్రశ్నకు బైబిలే సమాధానం చెప్పాలి. బైబిల్ ప్రశ్నకి ఎవరో సమాధానం చెప్తే కుదరదు, ఏదో సమాధానం చెప్తే కుదరదు. బైబిల్లో ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే బైబిల్లోనే ఎక్కడో దాని జవాబు ఉంది, అది వెతకాలి. మరి ఇప్పుడు చూడండి, మనకు దొరుకుతుంది సమాధానం. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. జాగ్రత్తగా వినాలి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. క్షయము కాని దేవుడు, నాశనము లేని దేవుడు, అలాంటి దేవుని పిల్లలని తండ్రిగా కలిగిన మనం, జీవము గల దేవుని పిల్లలుగా పిలువబడిన మనము, అక్షయుడైన దేవుని మహిమను నాశనమైపోయే మనుష్యుల యొక్కయు, 2 పక్షుల యొక్కయు, 3 చతుష్పాద జంతువుల యొక్కయు, 4 పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మనుష్యులారా మీరు మార్చేశారు అన్నాడు. అంటే మనుషులు ఏదో ఒక ప్రతిమను చేశారు అని ఇక్కడ కనబడుతుంది మనకి. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. ఎవడో కాకమ్మ కథలు చెప్తాడు దీనికి అర్థం ఏదో అని. ఇంగ్లాండ్లో ఎవడో దీనికి సమాధానం రాశాడు, ఆ గొట్టంగాడు అదే రైట్ అనుకోకండి. బైబిల్లో ఉన్న ప్రశ్నకు బైబిల్ నుండి సమాధానం రావాలంటున్నాను. అందుకే
మరలా చదవండి, మరలా మీకు అర్థం అవుతుంది. ప్రకటన గ్రంథం అంటే వినడానికి వినసొంపుగా ఉంటుంది, కానీ కథలు చెప్తే మీరు చెడిపోతారు. ఏమంటారండి? ఈ మనుషులు ఏం చేశారట? నాశనము కాని దేవుని మహిమను, దేవుణ్ణి నాశనమైపోయే మనుషుల యొక్క రూపం, పక్షుల యొక్క రూపం, చతుష్పాద జంతువుల రూపం, పురుగుల రూపం, ఆ రూపాలతో ప్రతిమా స్వరూపంగా మార్చేశారంట. అంటే ఆ మృగం మనుషులందరితో ఏం చేయించింది? ఈ రూపాలను చేయించింది, దానికి నమస్కరించమంది. బాగా వినాలి. ఆ రూపాలను చేయించింది, ఆ రూపాలకు నమస్కరించమంది. కిందకు వచ్చేసరికి పౌలు గారు అంటున్నారు, 25వ వచనం చూడండి, రోమపత్రికలోనే 1వ అధ్యాయం 23 కదా చదివారు. ఇప్పుడు 25 చూడండి బైబిల్లో. ఆ మనుషులు దేవుని యొక్క వాక్యాన్ని అబద్ధంగా చేసి సృష్టించిన సృష్టికర్త ఆయన కోడు మాటలను వాటికి ప్రతిగా సృష్టమును ఏదైతే చేసుకున్నారో వాళ్ళ చేతులతో దానిని పూజిస్తున్నారు అన్నాడు. చూడండి, మరలా వినాలి, మరలా జాగ్రత్తగా వినాలి. 25వ వచనం. వీళ్ళు ఏం చేశారంటే, ఈ మానవులు ఆ మృగపు మాటలు విని దేవుని వాక్యాన్ని అబద్ధంగా చేసి సర్వలోకాన్ని కలిగించిన సృష్టికర్తకు ప్రతిగా వాళ్ళ చేతులతో ఏ ప్రతిమనైతే క్రూర మృగపు ప్రతిమను చేశారో దానిని చేసి సేవించారట, పూజించారట. చూడండి అక్కడ, పూజించారట, సేవించారట. అంటే దేవుణ్ణి, సృష్టికర్తను పక్కకు పెట్టేశారు. మరి ఏం చేశారు? క్రూర మృగపు రాక్షస మాయలలో పడి దాని ప్రతిమను చేశారు. ఆ ప్రతిమలో ఏం కనబడుతున్నాయట? ఆ బొమ్మలో ఏం కనబడుతున్నాయట? మనుషులు, నాశనం అయిపోయే మనుషులు కనబడుతున్నారు ఆ ప్రతిమలో. అంతరించిపోయే పక్షులు కనబడుతున్నాయి ఆ ప్రతిమలో. భూమి మీద ఉన్న చతుష్పాద అన్ని రకాల జంతువులు కనబడుతున్నాయి ఆ ప్రతిమలో. పురుగులు కూడా కనబడుతున్నాయి ఆ ప్రతిమలో. ఇలాంటి ప్రతిమా స్వరూపాన్ని చేసిన వీరు సృష్టికర్తకు ప్రతిగా సృష్టికర్త కష్టాన్ని, సృష్టికర్త ఆలోచనను మరిచిపోయి వాళ్ళు చేసుకున్న ఈ ప్రతిమా స్వరూపము దానిని పూజించి సేవించారట. మేమెక్కడ సేవిస్తున్నామండి, అది ఎక్కడ ఉందండి అని మీరు అనుకుంటున్నారా? అది ఎక్కడుందని మీరు అనుకుంటున్నారు కదండి. లైట్స్ ఆపండి, చూపిస్తాను. కరెన్సీ. దీనిని ఎవరు చేశారండి? దీనిని ఎవరు చేశారు? మనం కదా, మనమేనండి. ఈ కరెన్సీని చేసింది మనమే. అందులో ఏమున్నాయో ఒక్కసారి మీరు క్లోజప్ చేస్తున్నాడు చూడండి దాన్ని. అందులో ఏం కనబడుతున్నాయంటే నేను చదువుతాను, మీకు జ్ఞాపకం వస్తే చూడండి. బొమ్మలో లేళ్ళు కనబడుతున్నాయి, దుప్పులు కనబడుతున్నాయి, నెమ్మలు కనబడుతున్నాయి, లతలు కనబడుతున్నాయి, గుర్రాలు కనబడుతున్నాయి, పక్షులు కనబడుతున్నాయి. మరలా లేళ్ళు కనబడుతున్నాయి, దుప్పులు కనబడుతున్నాయి, నెమళ్ళు కనబడుతున్నాయి, చెట్లు కనబడుతున్నాయి, పక్షులు కనబడుతున్నాయి, పువ్వులు కనబడుతున్నాయి, గుర్రాలు కనబడుతున్నాయి. ఇవేంటివి? పురుగులు, పక్షులు, జంతువులు. మరి మనుష్యులేరండి అని మీరు అనుకుంటారేమో. మనుష్యులేరని మీరు అనుకుంటారా? అదిగోండి, గాంధీ గారు ఈరోజు మన మధ్య లేరు, క్షయులైపోయారు ఆయన. నీవు నేను ఉండం. అర్థమైందండి?
ఇప్పుడు ఈ నోటును తిరిగేస్తాడు చూడండి. ఇప్పుడు మీ జోబీలో 10 రూపాయల నోట్లు తీయండి, పక్కోళ్ళు చూసుకొని తీయండి. పర్లేదు, ఎవరు లాక్కోర్లండి. తీయండి, 10 రూపాయల నోట్లు తీయండి. గాంధీ గారు నోటు తిరగేయండి. ఇప్పుడు లైట్ దగ్గర గాంధీ గారు నోటు తిరగేయండి. ఎర్ర నోట్ అండి. ఏనుగుంది చూడండి అక్కడ, పులి, ఖడ్గమృగం. అంటే ఇప్పుడు నోట్లో మీకేం కనబడుతుంది? నోట్లో అంటే మీ నోట్లో కదా, కరెన్సీ నోట్లో. కరెన్సీ నోట్లో ఏం కనబడుతున్నాయండి? జంతువులు కనబడుతున్నాయి, పక్షులు కనబడుతున్నాయి, పురుగులు కనబడుతున్నాయి, ఇంకా మనుషులు కనబడుతున్నారు. ప్రపంచంలో అన్ని నోట్లు అంతేనండి. ప్రపంచంలో ఏ కరెన్సీని చూడండి, ఆ కరెన్సీ మీద ఉన్నవేంటో తెలుసా? మనుషుల బొమ్మలు, జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, అండి పురుగుల బొమ్మలు. ఇవన్నీ ఎవరు చేశారు? ఇంత అందమైన ఈ నోటును ముద్రించినది ఎవరు? ఎవరండి? మనమేనండి, మనమే. నోటు కింద పడింది అనుకోండి, వెంటనే తీసి కళ్ళు కత్తుకుంటారు. బైబిల్ కింద పడితే దాని మీద మరో దెబ్బలు కొడతారు, దూరం వదిలిపోవాలని. బైబిల్ కనబడితే, బైబిల్ పడితే బాధేస్తారా? నోటు పడితే కళ్ళు కత్తుకుంటారా? క్రూరముగా ఉండేది. నమస్కారం చెయ్యాలి. అర్థమైందండి? దేవుని స్వరూపంలో పుట్టిన మనిషి, దేవుని స్వరూపంలో పుట్టాడు మనిషి. కానీ మనిషికి విలువ ఉందా? మనవాడు సమాజంలో ఏం మాట్లాడతారో తెలుసా? ఒరేయ్, నీ నెత్తి మీద రూపాయి పెట్టినా నువ్వు చెల్లవరా అంటారు. అంటే మనిషికి విలువ లేదు. మరి ఎవరికి విలువ ఉంది? మనిషి చేసిన ప్రతిమకు విలువ ఉంది. ఎవరికి విలువ ఉంది చెప్పండి. వింటున్నారు జాగ్రత్తగా? ప్రకటన గ్రంథం అంటే ఏమనుకున్నారు? కలవనుకున్నారా? నోటుకు వచ్చినట్టు కూర్చోరండి. ప్రపంచంలో ఎంతవరకు ప్రకటన గ్రంథ వ్యాఖ్యానాల్లో అసలు ఎవరికి బుర్ర లేకండి, నోటు లేనిపోయిన కథలు రాసేసారు. ఎవరి మాటలు నమ్మకండి. ప్రకటన గ్రంథ వ్యాఖ్యానం అని రాసి చూసారా? ఈ తప్పుడు బోధకులు, ఆడ ప్రసంగాలు, వీళ్ళంతా ఫారినర్స్ కాపీ కొట్టి రాసిన వాళ్ళు. వీళ్ళకి ఒరిజినల్గా క్రియేటివిటీ అనేది వీళ్ళలో లేదు ఇండియన్స్లో. ఆ దొరలు ఏది రాస్తే అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి కింద పేరే వేసుకుంటాడు. మీకు అర్థమైందా? దొంగలు కదా, నీలో ఒక రకమైన దొంగలు, మిలేనియం మహానీయులు అది పెద్ద దొంగలు, వీళ్ళు చిన్న దొంగలు, వీధి దొంగలు వీళ్ళు. వీళ్ళరా ఇప్పుడు మరలా చూద్దాం రోమపత్రిక. రోమపత్రిక చదవండి. రోమపత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. అందరూ తీయండి, అందరూ తీసి చూడండి. ఇప్పుడు బైబిల్ ఎంత స్వచ్ఛమైన గ్రంథం అండి, ఎంత మంచి పుస్తకం అండి ఇది. ఈ మానవ సమాజం నశించని దేవుని యొక్క మహిమను, నాశనమైపోయే మనుష్యుల ప్రతిమారూపంగాను, పక్షుల యొక్క ప్రతిమారూపంగాను, చతుష్పాద జంతువుల ప్రతిమారూపంగాను, పురుగుల యొక్క ప్రతిమారూపంగాను మార్చేశారండి వీళ్ళు. మార్చేశారు. అట్టి వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చి 25వ వచనంలో సృష్టికర్తను కోడ్డును మర్చిపోయి సృష్టింపబడిన దానిని, వారు చేసుకున్న దానిని వారు పూజించారటండి. ఇప్పుడు చూడండి, డబ్బును పూజిస్తున్నారా లేదా చెప్పండి? అందరూ భక్తులేనండి, అందరూ భక్తులే. విదేశాలకు వెళ్ళి కోట్ల రూపాయలు దండుకొచ్చారట. ఎవరి కోసం? ఎవరి కోసం అండి? వాడి కోసమే. మీకెందుకు ఇచ్చేస్తారా డబ్బు? ఎవరు? ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వం పడగొట్టబడాలి అంటే డబ్బు ఉండాలి. పరిపాలనలో ఉన్న సీఎం రాజశేఖర్ రెడ్డిని దించాలి అంటే కరెన్సీ ఉండాలి. అంతేనండి. ఎవరినైనా లేపియాలంటే కరెన్సీ ఉండాలి. ఎవరినైనా
సాధించాలంటే కరెన్సీ ఉండాలి. మనీ లేకపోతే మనిషి కాడు అంటుంది. మనీ లేకపోతే మనిషి కాడట. ప్రకటన గ్రంథానికి వెళ్దాం కదండి. మరలా ప్రకటన గ్రంథానికి వెళ్దాం. 13వ అధ్యాయం 14వ వచనం. ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట తన చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. కాగితం మొక్క, అది ₹1,00,00,000 చెక్ అయినా లేదా $1 మిలియన్ అయినా $1 మిలియన్ అయినా లేదా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అయినా అవి రంగు కాగితపు మొక్కలండి. అవన్నీ వాటికి ఎంత విలువ అండి? విలువ కదా. దేవుణ్ణి కలిగి ఉన్నాను, గొప్పవాడిని ఈరోజు సమాజంలో ఎవరైనా అనుకుంటున్నారా? అనుకోరు. ధనమును కలిగిన వాడిని అంటాడంతే. రే కొండ మీద కోతి నేను దించుతాను రా అంటాడు. ఎందుకు? మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు. దేవుడు చేయలేనిట, మనీ చేయగలదట దేన్నైనా. ఈ డబ్బు గురించి ఒక మత ప్రచారకుడు సీఎం గారికి జరిగిన పెద్ద గొడవ మీరు విన్నారు ఈ మధ్య. డబ్బు అడిగారు సీఎం గారు పాపం ఆయన్ని. ఏమండి ఏమో నిరూపించాడండి? ఏమో నిరూపించలేదు. నా దగ్గర ఇన్ని కోట్లు అడిగాడు నన్ను ఆయన తన పార్టీ గెలవాలని. డబ్బు అని ఉండాలండి. అయినా ఒక దైవ సేవకుడికి వాళ్ళతో నేర్పానండి. ఒక దేవుని సేవకునికి పాలిటిక్స్తో ఎందుకండి సంబంధం? సీఎంని దీవించవలసిన వాళ్ళు దేవుని పిల్లలు, ప్రభుత్వాన్ని దీవించవలసిన వాళ్ళు దేవుని పిల్లలు, ప్రభుత్వం కొరకు ప్రార్థించవలసింది దేవుని పిల్లలు, అధికారుల కొరకు ప్రార్థించవలసినది మీరు. అలాంటి వ్యక్తి రాజకీయ నాయకులతో బంధాలను ఏర్పరచుకొని అధికారంలో ఉన్న పార్టీతో చేతులు కలుపుతూ, తర్వాత పడిపోయి మరో అధికారంలో ఒక పార్టీ వస్తే దానితో చేతులు కలుపుతూ కోట్లాది రూపాయలు ఈ దేశానికి ఎందుకు తేవాలి? నీవు నమ్మిన యేసును ధైర్యంగా సాహసంగా ప్రకటించటానికా, అమ్ముకోవటానికా? ఆలోచించండి. కరెన్సీ మాయండి ఇదంతా కరెన్సీ మాయ. డబ్బు ఇప్పుడు చూడండి ఎలాగంటుంది అది. 15వ వచనం. ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లు, ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడాలటండి. ప్రతిమ మాట్లాడుతుందా? ఎక్కడైనా ప్రతిమ మాట్లాడుతుందా? మీరు చేసిన కరెన్సీ నోటు మాట్లాడుతుందండి. దాని మీద ఉన్న క్షయులు మాట్లాడతారండి. మనుషులు క్షయులు మాట్లాడతారండి. బొమ్మలండి దాని మీద ఉన్నవి, బొమ్మలు అవే మాట్లాడతాయి. కాగితం ముక్కండి అదే మాట్లాడుతుంది. కానీ మాట్లాడుతుంది ఎందుకంటే దానికి ట్రాన్స్లేటర్లు 3 మంది ఉన్నారు కనుక. చూస్తారా? ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి క్లోజప్ చేయనా? మాటలు కనబడుతున్నాయి కదా మీకు బాగా. ఇప్పుడు నేను అందాక వాయిస్ ఇస్తానండి దానికి. ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 10 రూపీస్. మాట్లాడుతుంది నోటు. గాంధీ గారు మాట్లాడటం లేదు. ఐ ప్రామిస్, నోటు మాట్లాడుతుంది. రే నీ జోబిలో 10 రూపాయలు నేను నోటుగా నేను ఉన్నాను, లోపల క్యాంటీన్లోకి వెళ్ళు. అరే నేను నీ జోబిలో 1000 రూపాయలుగా ఉన్నాను, 1000 నోట్స్. వెళ్ళు, క్లబ్కి వెళ్తావో, పబ్కి వెళ్తావో, హుస్సేన్ సాగర్లో దూకుతావో. నోటు మాట్లాడుతుందటండి. ప్రతిమ మాటలాడునట్లు 1000 రూపాయల నోటు మీద అదే మాట ఉంటుంది, 500 నోటు మీద అదే మాట ఉంటుంది, ఏమండి 100 నోటు మీద అదే మాట ఉంటుంది, 50 నోటు మీద అదే మాట ఉంటుంది, 20 నోటు మీద అదే మాట ఉంటుంది, 10 నోటు మీద, రూపాయి నోటు మీద అదే మాట ఉంటుంది. దానికి
లైట్స్ ఆన్. చదవండి ఇప్పుడు 15వ వచనం. మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లు. బాగుంది కదండి, బాగుందండి. దేవుని వాక్యం ఆయన్ని విడగొడుతుంటే అండి మంచి పలహారం నోట్లో పెట్టినట్టు ఉంటుందండి. ఏదో మొక్కుబడికి మొదలెడతాడండి, ఇక దేవుని ఆత్మ సంచారం జరుగుతుందని భయపెడతాడండి, అంతేనండి. ఏమంటాడండి? మీరేదో భయపడి దేవుని సంతికి వస్తే ఇక ఆత్మ సంచారం జరుగుతుంది అంటాడు. ఏ ఆత్మో తెలియదు, దుష్టాత్మో తెలియదు, వీడాత్మో తెలియదు, ఎవడాత్మో తెలియదు. అవసరమా? తెలుసుకోవలసినది తెలుసుకోకుండా అనవసరమైనటువంటి పదప్రయోగాలు ప్రయోగించి అమాయకులను కొల్లగొడుతున్నారండి వీళ్ళు. అత్తాయిలాంటి మాటలు చెప్పి. ఏమండి, ఒక ఆయన 2000 పంపించు, నీ కొడుకు గురించి ప్రార్థన చేస్తాను నేను అంటే, ఇతను దేవుణ్ణి అడగడానికి ఇతనికి ఫీజు ఎంత? 2000. అసలు ఇతను అడిగితే దేవుడు చేస్తాడా? దేవుడు చెప్పాడు ఇతనికి 2000 పర్ టికెట్ కలెక్ట్ చేయనైనా పర్ హెడ్. ఎంత ఘోరం అండి. మీ సొమ్ము దోపెట్టేశారా? దోపెట్టేసి ఉంటారులండి. అలాంటివే నమ్ముతాం మనం. ప్రతిమ మాటలాడుతుంది. ఏమని? నీ వెనక నేనున్నాను 10 రూపీ నోటుగా, నీ వెనక నేనున్నాను 1000 రూపీ నోటుగా, మీ వెనక మేము ఉన్నాం లాకర్లో లక్షలుగా, నీ వెనక మేము ఉన్నాం మీ స్విస్ బ్యాంకులో కోట్లగా. హరియా కమాన్, చెలరేగు, క్లబ్బులు చెదరగొట్టాయి, పబ్బులు రేగిపో, దుమ్ము దుర్బై, పట్టణాన్ని అలకాళ్ళలో చేసేయి, బాంబు తగిలించుకొని వెళ్తే 3 కోట్లు నీకు. నువ్వు బాంబు తగిలించుకొని వెళ్తావా? 5 కోట్లు ఇస్తాను. 5 కోట్ల కోసం ధనమని వెళ్ళిపోతా నేను. ఏంటండి ఇదంతా? మనీ. ఈ శరీరంలో, ఈ దేహంలో ఒక అవయవం పోతే ఇవ్వలేని ఈ సమాజం, ఒకడు తన ప్రాణాన్నే పోగొట్టుకుంటున్నాడు ఆ కరెన్సీ గురించే. ఒకడు తన బ్రతుకునే అమ్ముకుంటున్నాడు ఆ కరెన్సీ గురించే. దేవుని ముసుగులో దేవుని మాటలని సమాజాన్ని మోసం చేస్తూ దేవుణ్ణి అమ్ముకుంటున్నారు చాలా మంది దొంగ భక్తులు ఆ కరెన్సీ గురించే. అందుకే ఏమన్నాడు తెలుసా యేసు? ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనము. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకరిని ద్వేషించాలి, ఒకరిని ప్రేమించాలి, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించాలి. మీరు 2 యజమానుల్లో ఒకడు దేవుడైతే మరొకటి సిరి, కరెన్సీ. దేవుడు సిరి. దైవమా ధనమా అని అడిగితే మన ఓటు ధనమే. అందుకే ఒక కవి రాశాడు, ధనమేరా అన్నిటికీ మూలం, దేవుడెందుకు అనవసరం అని. ధనమేరా అన్నిటికీ మూలం. ఈరోజు ప్రపంచాన్ని చూడండి, దేనికోసం కూడా ప్రయాస అంతా, దేనికోసం కూడా ఆలోచన అంతా డబ్బుకి. యేసు 2000 సంవత్సరాల క్రితం, ప్రతిభ గురించి చెప్తున్నాడు. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు అంటే ఆ కటసర్పం ఏం చేసిందో తెలుసా? దేవుని వైపు, సృష్టికర్త వైపు వాళ్ళు తిరగకుండా ప్రతి క్షణం ధనం వైపు, సిరి వైపు తమ ఆలోచనలు ఉంచాలని సమాజాన్ని, మానవులందరినీ ధనం వైపే నడిపించింది. అందులో ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, భక్తులు. 16వ వచనం, 13వ అధ్యాయం 16వ వచనం ప్రకటన గ్రంథం.
ప్రకటన 13:16. కాగా పొద్దువారు గాని గొప్పవారు గాని ధనం ఉన్నవాడు కానీ ధనం లేని దరిద్రులు కానీ స్వతంత్రం ఉన్నవాడు కానీ దాసులు కానీ అందరూ 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 తమ కుడి చేతి మీద తమ నొసటి మీద ముద్ర వేయించుకున్నారట. వేసేసిందట. అందరు మున్సిపాలిటీ ఎదురు ముద్ర వేసేస్తారు, కాల్చేసి చొరకంటారు. ముద్ర వేసేసిందట. దాని ముద్ర సైతాను ముద్ర, సైతాను ముద్ర. పిడి సుందర్రావు నా బిడ్డ కస్సలు కాల్ చేసేస్తాడు. అదే ముద్ర ఎక్కడ వేసాడు? నొసటి మీద. ఏ చెయ్యట? కుడి చెయ్యట. అదేంటండి దక్షిణాస్తం మీద వేసాడట ముద్ర. ఎడం చేతితో ఇచ్చారనుకోండి ఎవరికైనా డబ్బు, తప్పమ్మా, ఆ చేయితో ఇవ్వకూడదు, చెయ్యి మార్చు. అప్పుడు కుడి చేతితో ఇస్తాం. ఎడం చేతితో అందుకుంటుందా? ఎడం చేతితో అందుకుంటాడా? అమ్మో, కుడి చెయ్యి పెట్టి కళ్ళకు అద్దుకుంటాడు. పొంగిపోతుంటాడు కరెన్సీ కట్ట చూసి. ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, అధికారులు లంచగొండులై సిబిఐలు దొరుకుతున్నారు ఆ కరెన్సీ గురించే. క్రూర మృగం అది. ముందు ఇచ్చింది, తర్వాత పట్టించేసింది. అర్థమైందా? ముందు ఇచ్చేస్తుంది, పిలవాలి కదా. చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు అంటే ఒక పాట ఉండేదండి. పెద్ద పుల్లండి, పెద్ద పుల్లి ముసిలైపోయింది. ముసిలైపోతే ఏం పని కడుతుందండి? కూరలన్నీ ఊడిపోయి, ముసిలి పులి కదండి. కూరలు ఊడిపోయి ఒక బండరాయి మీద కూర్చొని, ఒక తోవ పక్కన బండరాయి మీద కూర్చొని దాని ఆ కాళ్ళ కింద ఒక బంగారు కడియాన్ని పెట్టుకుంది. ఒక ఆయన అలా వెళ్తున్నాడు, పిలుస్తుంది, రా. నేను పరిగెత్తి నిన్ను పట్టుకోలేను కదా, నువ్వు దగ్గరికి వస్తే తినేస్తాను, రా అంది. ఎందుకు అని అడిగాడట. బంగారు కడియం. పులి చేతిలో దాని నేల మీద అట్టి పెట్టి ఉంచిన బంగారు కడియాన్ని చూసి అమాయకుడు దగ్గరికి వెళ్ళాడు. ఏం చేస్తుంది? కడియం ఇస్తుందా? మరొకడు మరి రేపు ఆకలి ఈ కడియాన్ని ఇలాగే ఉంచి తినేసింది. తోవంట పోయిన వాళ్ళందరినీ తినేస్తుంది. క్రూరం అండి, క్రూరత్వం. నన్నయ్య సూరి పాఠాలు రాసే కాలంలో అండి, అమాయకులని చేపలు ఆ చెరువులో తిరుగుతుంటే ఒక కొంగ బావ